కావ్య అయితే వ్రతానికి రెడ్ కలర్ శారీ కట్టుకొని రెడీ అయితే వస్తుందన్నమాట. ఇక కావ్యని చూసి రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇక అలానే చూస్తూ ఉంటాడనమాట. మిమ్మల్ని చూస్తుంటే ఆ అమ్మవారికి పూజ చేయడానికి వచ్చిన దేవకన్యలా ఉన్నారని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. మా కళ్ళ ముందే కావ్యకి పబ్లిక్గా సైట్ కొడుతున్నాం అని చెప్పేసి స్వప్న అయితే అంటది. వ్రతం అన్నారు, మీకేం పని లేదా అని చెప్పేసి రాజు అయితే అంటాడు. మాకు అర్థమైందని చెప్పేసి అందరూ అయితే వెళ్ళిపోతారనమాట. మీరు చాలా అందంగా ఉన్నారని చెప్పేసి కావ్యకైతే రాజు చెప్తూ ఉంటాడు. అసలు మీరు ఎందుకు వచ్చారు అని చెప్పేసి కావ్య అనగానే, మావయ్య నా కోసం వచ్చారు, కావాలంటే చెప్పండి ఇద్దరం వెళ్ళిపోతాం అని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడనమాట. సరే వెళ్ళిపోండి అని చెప్పేసి కావ్య అయితే అంటది. ఇక బుడ్డోడైతే, అయితే ఆ రోజు గుడిలో నువ్వు నాకు తప్పిపోయినట్లుగా నటించడానికి చాక్లెట్ ఇచ్చావుగా, అది నా ఫ్రెండ్తో చెప్తే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నా అని చెప్పేసి అనగానే, ఒరేయ్ వేలేడంత లేవు, నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. నిజాలు తెలిస్తే చాలుగా, మా ఇద్దరిని ఇక్కడే ఉండమని అడగండి అని చెప్పేసి స్వరాజ్ అయితే అంటాడు. మహానుభావ ఇద్దరు ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి కావ్య అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక ఆ మాటలు అయితే రుద్రాణి అయితే వింటది. ఇక రాజుతో కావ్యకి అక్షింతలు వేసేలా, మా అమ్మ బల్లి ప్లాన్ వేసిందే, కావ్య కడుపుతో ఉందని ఇదే వ్రతంలో తెలిసేలా చేస్తాను, అందరూ కలిసి మోసం చేశారనుకునేలా చేసి కావ్యని చీకొట్టి వెళ్ళిపోయేలా చేస్తానని చెప్పేసి రుద్రాణి అయితే అనుకుంటుంది. ఇక తర్వాత అప్పు అయితే కావ్య దగ్గరికి వెళ్ళి, నా దగ్గర టాబ్లెట్స్ అయిపోయాయి, నీ దగ్గర ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక కావ్య అయితే, అంత గట్టిగా అరుస్తావేంటి, మెల్లిగా అడుగు, ఎవరికి కనిపించకుండా తీసుకెళ్ళని చెప్పేసి కావ్య అయితే ఇస్తుంది అనమాట. ఇంతలో కనకం వస్తే, ఏంటమ్మా అలా చూస్తున్నావు అని చెప్పేసి కావ్య అయితే అడుగుతుంది. ఇక కనకం కావ్య ఇద్దరు మాట్లాడుకునేది రుద్రాణి అయితే వింటదనమాట. ఇక వెంటనే ధనలక్ష్మి అయితే తీసుకొచ్చేసి, నీకు నిజం చూపించాలరా అని చెప్పేసి ధనలక్ష్మిని అయితే అక్కడికైతే తీసుకొని వస్తాను అనమాట రుద్రాన్ని. ఇక కనక కావ్య ఇద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇక కనకం అయితే అప్పుని చూస్తే సంతోషంగా ఉంది, నేను చూస్తేనే నాకు బాధగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. అప్పు చాలా అదృష్టవంతురాలమ్మా, నేనే దురదృష్టవంతురాలు అని చెప్పేసి కావ్య అయితే అంటుందన్నమాట. ఇక ఆ మాటలు అయితే ధనలక్ష్మి అయితే వింటది. చూసావా, అప్పుకున్న అదృష్టం తనకు లేదని బాగా అసూయ పడుతున్నట్లుగా నీకు అనిపించట్లేదా, జాగ్రత్తగా ఉండు, ఎందుకైనా మంచిదని చెప్పేసి ఇక ధనలక్ష్మికి చెప్పి రుద్రాణి అయితే ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక ధనలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత అప్పు అయితే కళ్యాణ్ పిలిచి బట్టలు అయితే ఇచ్చి, ఇవి స్వరాజ్కి బావగారికి ఇచ్చి త్వరగా రెడీ అవ్వమని చెప్పు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక కళ్యాణ్ అయితే వెళ్ళి బట్టలు అయితే వేస్తాడు. ఇక రాజు అయితే బట్టలు వేసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతాడు అనమాట. అసలు ఈ రుద్రాణి ప్లాన్ ఏంటంటే, అప్పుకు కావ్య అయితే ఒక టాబ్లెట్ అయితే ఇస్తా కదా, దాని ప్లేస్ అచ్చు అలాంటిదే వేరేదైతే పెట్టి ఈ కావ్య కావాలని ఈర్ష్యతో అప్పు కడుపు పోయేలా చేసిందని చెప్పేసి ధనలక్ష్మి అనాలని చెప్పేసి ప్లాన్ చేస్తారనమాట. ఇక అప్పుడు కావ్య అయితే కోపంతో, నేను అలా ఎందుకు చేస్తాను, నేను కడుపుతో ఉన్నానని అందరి ముందు ఒప్పుకునేలా చేయాలని చెప్పేసి రుద్రాణి అయితే ప్లాన్ చేస్తుంది. ఇక తర్వాత అప్పుకి అయితే ట్యాబ్లెట్ ఇద్దామని చెప్పేసి ధనలక్ష్మి అయితే ట్యాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్తుంది అనమాట. ఇంతలోనే ఇక రాహుల్ని అయితే పంపించి ఆ ట్యాబ్లెట్స్ మార్చేయి అని చెప్పేసి రుద్రాణి అయితే రాహుల్ని పంపిస్తుంది. ఒరిజినల్ ట్యాబ్లెట్స్ పట్టుకొని రాహుల్ అయితే బయటకు వచ్చేస్తాడనమాట. ఇక ధనలక్ష్మి అయితే వెళ్తుంది అనమాట అక్కడికి. అక్కడ 3 ట్యాబ్లెట్ ప్యాకెట్స్ అయితే ఉంటే ఒకటి తీసుకొచ్చేసి అప్పుకి అయితే ఇస్తుంది అనమాట. ఇక అప్పు అయితే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటుంది. ఇక రాహుల్ రుద్రాణి అయితే చూసి మన ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక తర్వాత రాజు అయితే రెడీ కిందకి రాగానే రాజుని పంచకట్లు చూసి కావ్య అయితే అలానే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతుంది అనమాట. ఇక రాజు అయితే, రోజు ఇంటికి రావడం వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మీ పక్కనే రోజు ఇక్కడే ఉండిపోవాలని ఉందని చెప్పేసి రాజు అయితే చెప్తాడనమాట. ఇక కావ్య అయితే, ఉండిపోండి, మీరందరూ ఫ్యామిలీతో కలిసిపోయారుగా, ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకుంటారుగా, అధికారికంగా దత్తత తీసుకున్నాక అలాగే ఉండిపోండి అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది అనమాట. ఇక కావ్య అప్పు స్వప్న ముగ్గురు పూలదండలు అయితే కుడుతూ ఉంటారు. ఇక వ్రతం అయితే జరుగుతుంది. ఇక కావ్యపై రాజు అయితే అక్షింతలు వేసి ఆశీర్వదించాలా కనకం అయితే చేస్తారనమాట. మరి కనకం ఏం చేసి రాజు చేత కావ్యకి అక్షింతలు పడేలా చేసింది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.